హాయ్ వెల్కమ్ టు సాయిదేవన్స్ టెక్. నేను మీ కేవీ సుబ్రహ్మణ్యం. ఇది నా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. నేను రీసెంట్గా మ్యాక్బుక్ కొన్నాను. మ్యాక్బుక్ కొని యూజ్ చేస్తున్నాను. మ్యాక్బుక్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు 2C పోర్ట్స్తోనే వస్తుంది మ్యాక్బుక్. ఒకవేళ మనము మానిటర్ కానీ కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఎనీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కనెక్ట్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడతాం. దానికోసం నేను సొల్యూషన్గా ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఆ ప్రోడక్ట్ వచ్చి ఇదే ప్రొటోనెక్స్ M-Port 31C 4-port USB-C హబ్. మ్యాక్బుక్ లో మనకు మెయిన్లీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఓన్లీ 2C పోర్ట్సే ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఏ నేషనల్ డివైస్ కనెక్ట్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. దానికోసమే నేను ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి ఎలా ఉంటుంది ప్రోడక్ట్ వచ్చి. ఇందులో మొత్తం 3 పోర్ట్స్ వస్తాయి. ఇటు 3 వస్తాయి, అలాగే ఇటు చూడండి ఒకటి వస్తుంది. ఇటువైపు వచ్చి మనకు 3 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు, లైక్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సపోర్ట్ వచ్చి 2.0తో సపోర్ట్ చేస్తుంది USB. ఈ ఫ్రంట్ వైపు వచ్చి మన 3.0 USBతో సపోర్ట్ చేస్తుంది. ఇందులో మన ఎక్స్టర్నల్ స్టోరేజ్ కానీ పెన్ డ్రైవ్స్ లాంటివి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్లీ C పోర్ట్తో వస్తుంది. మొత్తం 4 పోర్ట్స్ వస్తాయి అన్నమాట. డివైజ్ ఎట్ ఎ టైం మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఛార్జింగ్ పెట్టుకొని ఒకేసారి ఈ పోర్ట్స్తో మనము 4 ఎక్స్టర్నల్ డివైజెస్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కంపెనీ వచ్చి ప్రొటోనెక్స్. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అలాగే మీకు కామెంట్స్లో కూడా ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి బై చేయొచ్చు. ప్రోడక్ట్ మ్యాక్ యూజర్కి బాగా యూజ్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్ అండర్ 500 లోపే ఉంది. మీకు ఇంకా మంచి బెస్ట్ ప్రోడక్ట్ కావాలంటే కామెంట్లో నాకు మెసేజ్ చేయండి. ESP యాప్లో మంచి మంచి ప్రోడక్ట్స్ నేను తీసుకొస్తాను, నెక్స్ట్ అన్బాక్సింగ్ చేస్తాను. ఈ చిన్న అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.